హలో ఆల్! ఈ వీడియోలో 'ట్రాల్ 2' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు నెట్‌ఫ్లిక్స్‌లోకి రీసెంట్‌గానే స్ట్రీమింగ్‌కొచ్చింది. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ దీనికంటే ముందు ప్రీక్వెల్ అయితే ఉంది భయ్యా. 2022లో 'ట్రాల్ 1' అయితే వచ్చింది. మరి ఆ ప్రీక్వెల్ చూడాలా అంటే గనక భయ్యా నేను ఒకటే చెప్తా. 'ట్రాల్ 1' వచ్చేసి యావరేజ్ మూవీ అనమాట. మరీ అంత సూపర్ తోపు మూవీ కాదు. దానికి సీక్వెల్ వచ్చి అంత హైప్ ఉన్న మూవీ అయితే కూడా కాదు. బట్ వచ్చింది కాబట్టి నేను రివ్యూ చేస్తున్నాను. నాకు అదైతే యావరేజ్ వాచ్ అనమాట. మరి ఈ 'ట్రాల్ 2' విషయానికొచ్చేస్తే 'ట్రాల్ 1' సీక్వెన్స్ అయిపోయిన తర్వాత కొన్ని ఇయర్స్ జరిగిపోయాక మళ్ళీ ఒక రీసెర్చ్ సెంటర్‌లో మెగా ట్రాల్ అయితే దొరుకుద్దనమాట. దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఏం జరిగింది? ఆ ట్రాల్ వాళ్ళకి ఎక్కడ దొరికింది? వాళ్ళు దాని మీద ఏం రీసెర్చ్ చేస్తున్నారన్న దాని మీదే మీకు ఈ 'ట్రాల్ 2' అన్నది ఉంటుంది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు గనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సెకండ్ ఛానల్‌లో కూడా కాంటెంట్ వస్తుంది. మూవీ ఎక్స్‌ప్లనేషన్ కంటెంట్, హారర్ మూవీస్‌కి సంబంధించి. ఇన్‌కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. లేదంటే కామెంట్ సెక్షన్‌లో ఉన్న వాట్సాప్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు అప్డేట్స్ కోసం. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బిలో యావరేజ్ భయ్యా. 'ట్రాల్ 1' నాకు యావరేజ్ అనిపించింది. ఇంకా 'ట్రాల్ 2' విషయానికి వచ్చేస్తే నాకు ఇది బిలో యావరేజ్ అనిపించింది. టైం పాస్ మూవీ అని చెప్తా. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి అది కూడా నాకైతే టైం పాస్ కాదు. మీకు టైం పాస్ అవ్వచ్చు. తెలుగు డబ్బింగ్ మూవీస్ చూసే వాళ్ళకి, హాలీవుడ్ డబ్బెడ్ మూవీస్ చూసే వాళ్ళకి. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే టెక్నికల్లీ, విజువల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆ ట్రాల్స్‌ని చూపించిన విధానం అయితే బాగుంటుంది. అక్కడక్కడ ఫ్యూ ఎలిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. అవి బాగా వర్కౌట్ అవుతాయి. అంటే ఆ ట్రాల్‌ని రీసెర్చ్ సెంటర్‌లో పెట్టి కొంచెం సీక్వెన్స్ అయితే జరిగిస్తారన్నమాట. ఒక 5 మినిట్స్ ఆఫ్ సీక్వెన్స్ ఒకటి మెయిన్ లీడ్ క్యారెక్టర్‌తో. అది కొంచెం నాకు బాగా అనిపించింది భయ్యా. విజువల్లీ చాలా బాగా స్ట్రాంగ్‌గా చూపించారు. అక్కడక్కడ ఫ్యూ మూవ్‌మెంట్స్ వర్కౌట్ అయ్యాయి అంతే. ఇంతకు మించి నాకు ఈ మూవీలో వర్కౌట్ అవ్వలే. ఎందుకంటే చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ ఫార్మాట్ భయ్యా ఇది. ఒక క్రీచర్ గురించి మూవీ చూస్తున్నప్పుడు దాని మీద ఎక్కువ యాక్షన్ అన్న పెట్టుకోవాలి. లేదా సస్పెన్స్ ఆర్ థ్రిల్ ఎలిమెంట్స్ అన్న ఉండాలి. పోనీ ఆ వరల్డ్ బిల్డింగ్ అన్న తోపు ఉండాలి. ఇక్కడ ఏది వర్కౌట్ అవ్వదు మీకు. ఎందుకంటే 'ట్రాల్ 1'లో వచ్చినప్పుడే అంత ఇంపాక్ట్ ఏది ఉండదు ఆ క్యారెక్టర్ గురించి. జస్ట్ ఏదో ప్రెజెంట్ చేస్తారు అంతే ఆ క్రీచర్ గురించి. ఇందులో ఏదైనా ప్రెజెంట్ చేశారంటే అది లేదు భయ్యా. నేనేదో ఎక్స్పెక్ట్ చేశా. ఓకే, ట్రాల్స్ ఎలా పుట్టాయి, ఎలా తీసుకెళ్తారు, ఇదంతా చూపిస్తారేమో అని. అదంతా జస్ట్ చిటికలో లేపేస్తారన్నమాట. జస్ట్ 5 మినిట్స్‌లో స్టార్టింగ్‌లోనే లేపేస్తారు. అసలు ట్రాల్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఏం చేస్తున్నాయి అని చెప్పేసి అక్కడే అయిపోయింది ఆ స్టోరీ అంతా 5 మినిట్స్‌లో. ఆఫ్టర్ దట్ మళ్ళీ సేమ్ అదే రొటీన్. ఫస్ట్ పార్ట్‌లో ఏం చూసారో మళ్ళీ అదే ఉంటుందన్నమాట. ట్రాల్ సిటీ మీద పడడం, చంపుకుంటాం, మళ్ళీ ట్రాల్ వర్సెస్ ట్రాల్ అని ఒక ఫైట్ పెట్టడం. దానివల్ల ఉపయోగం లేదు. అది వేరే విషయం. బాగా యూజ్ చేసుకోవాల్సింది. అంటే ఒక గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ రేంజ్‌లో యూజ్ చేసుకోవాల్సిన ఫైట్‌ని కాస్త అస్సలు యూజ్ చేసుకోలేదు భయ్యా. అండ్ కొన్ని అనవసరమైన సాక్రిఫైజెస్, ఇది మెయిన్ కామన్ పాయింట్ అయిపోద్ది ఇంక వీళ్ళకి, హాలీవుడ్ మూవీస్ వాళ్ళకి. ఎవడో ఒకరిని బలి ఇచ్చేయాలి అంతే. నార్మల్‌గా అయిపోద్ది. ఆ సీన్‌ని నార్మల్‌గా క్లియర్ చేసేసి ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వచ్చు. అబ్బే లేదు, ఎమోషనల్‌గా పిండాలి. అలా ట్రై చేయాలి కాబట్టి ఒక మెయిన్ క్యారెక్టర్‌ని సాక్రిఫైస్ చేసేద్దాం. వాడు సాక్రిఫైస్ అయిపోతాడు. అదే వాడు చచ్చిపోతాడని తెలిసి మీకు సినిమా మధ్యలోనే అర్థమైపోద్దనమాట. అన్ని ఫ్రేమ్‌లు పడతాయి బాబుకి. సో నాకది అసలు వర్కౌట్ అవ్వలా. చాలా ప్రెడిక్టబుల్‌గా, రొటీన్‌గా, రెగ్యులర్‌గా వెళ్ళిపోయింది మూవీ అన్నది. అంత హై ఇచ్చే మూమెంట్స్ లేవు. మాక్సిమం ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఉంటుంది భయ్యా. పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. అందుకే బిలో యావరేజ్ అంటున్నా. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ట్రాల్ మూవీ మీకు బాగా నచ్చి దాని సీక్వెల్ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఒక 2, 3 కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.